ఖమ్మం నగరంలో మున్నేరు 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. 15 అడుగుల వరకు ఇలానే నదీ ప్రవాహం పెరిగితే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 12 డివిజన్లను వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. కాల్వల్లో పూడికతీత పనులు పూర్తి చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ వర్కర్స్ తో గ్యాంగ్ వర్క్ పూర్తి చేశారన్నారు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య. చెత్త నిల్వలు లేకుండా కార్మికులతో నిర్విరామంగా పనిచేస్తున్నారని అంటున్న కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కదీర్ ఫేస్ టు ఫేస్. గత 4 రోజుల నుంచి నిర్విరామంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మున్నేరు పొంగి పొరలటం కారణంగా స్థానికంగా ఉన్న అనేక కాలనీలన్నీ కూడా నీట మునిగిపోతాయని చెప్పేసి భావించారు. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా భారీ వర్షపాతం అనేది నమోదు కావడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే దిగువకు వరద అనేది పోటెత్తా ఉంది. దాని కారణంగా ప్రస్తుతం మున్నేరు వద్ద నీటి మట్టం అనేది క్రమంగా పెరుగుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే 8-9 అడుగుల వరకే ఉండేది, కానీ ఇప్పుడు 10 అడుగులను దాటి ప్రవహిస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు, పైన అధికారులు ఎలాంటి సూచన చేస్తున్నారు మనం తెలుసుకోవడం కోసం మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మున్నేరు వద్ద ఎక్కడైతే వరద పోటెత్తా ఉందో అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? సో ఈ మాన్సూన్ను నిర్వహించడానికి కొన్ని స్టెప్స్ మేము తీసుకుంటున్నాము. ఫస్ట్ ఈ మున్నేరు లెవెల్ నిరంతరంగా మానిటర్ చేస్తున్నాము. ఈ కాల్వడ్డు బ్రిడ్జ్ కింద ఒక గేజ్ ఉంది, అక్కడ నిరంతరంగా వీఆర్ మానిటరింగ్ ఇట్. సో ప్రస్తుతానికి లెవెల్ బిలో 10 ఉంది. పైన కొన్ని జిల్లాల్లో పడిన వర్ష ద్వారా వాటర్ కూడా ఇక్కడికి వస్తుంది. సో మహబాద్, వారంగల్లో కురిసిన వర్షం కూడా మానిటర్ చేస్తున్నాము. అలాగే మున్నేరు పక్కన 12 వార్డ్స్ ఉన్నాయి. 59, 60, 47, 48 మొత్తం కలిపి 12 వార్డ్స్ ఉన్నాయి. సో 12 వార్డ్స్లో 12 మంది స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశాము. స్పెషల్ ఆఫీసర్ ప్రతి వార్డులో 20 మంది వాలంటీర్స్ మొబిలైజ్ చేశారు. ఈ వాలంటీర్స్ అక్కడ ఉన్న లోకల్స్తో మాట్లాడి వాళ్ళకి అవగాహన ఇస్తున్నారు. అలాగే వాలంటీర్స్ అందరికీ ఒక మైక్ మరియు ఒక లైఫ్ జాకెట్, టార్చ్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో లెవెల్ పెరిగినప్పుడు ఈ వాలంటీర్స్ అందరికీ బయటకు తీసుకువస్తారు, ఎవాక్యుయేట్ చేయడంలో హెల్ప్ చేస్తారు. సో అలాగే 12 వార్డ్స్కి ఒక 5 రిలీఫ్ సెంటర్స్తో అటాచ్ చేసాము. సో మా దగ్గర రమణపేటలో ఒక రిలీఫ్ సెంటర్ ఉంది, స్కూల్, తర్వాత నయాబజార్ స్కూల్, రాజేంద్ర నగర్ స్కూల్, విమెన్ కాలేజ్, అట్లాగే దంసలాపురంలో కూడా ఒక స్కూల్ ఉంది. సో 5 రిలీఫ్ సెంటర్స్ కూడా మేనేజ్ చేసాము. ఈ రిలీఫ్ సెంటర్స్లో అన్ని బేసిక్ ఫెసిలిటీస్, విండోస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవన్నీ రిపేర్స్ ఇవన్నీ అయిపోయింది. అండ్ ముఖ్యంగా వాటర్ లెవెల్ మున్నేరులో 24/7 వీఆర్ మానిటరింగ్. మా ఇరిగేషన్ వాళ్ళు, మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్కడ గేజ్ రీడింగ్ తీసుకొని, అవర్లీ గేజ్ రీడింగ్ తీసుకొని కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఫర్ నౌ థ్రెట్ ఏం లేదు, కానీ ఒకసారి 14-15 ఫీట్ వరకు లెవెల్ పెరిగితే వీ విల్ ఇవాక్యుయేట్ ఆల్ ద పీపుల్. ఓకే, మొత్తంగా మీ దగ్గర ఎన్ని శాఖలు పనిచేస్తూ ఉన్నాయి, ఎన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసేందుకు మీకు పైనుంచి ఆదేశాలు అందాయి? అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తున్నాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, మా రెవెన్యూ వాళ్ళు అందరికీ ఈ ఫ్లడ్లో డ్యూటీ ఇవ్వడం జరిగింది. అందరికీ ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ డీసెంట్రలైజ్ మ్యానర్లో ఇవ్వడం జరిగింది. సో ఈ వార్డ్స్లో ఉన్న వార్డ్ ఆఫీసర్ కూడా ఈ స్పెషల్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి పనిచేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలో అనేక చోట్ల కాలువల నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం జరుగుతున్న కారణంగా చాలా కాలువలన్నీ కూడా స్టక్ అయిపోవడం జరిగింది. శానిటేషన్ సంబంధించిన ఇబ్బందులు నగరంలో కొంత ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి? సో ఈ టౌన్ మధ్యలో వెళ్ళే కాలువకి మేము మొత్తం ఎన్క్రోచ్మెంట్స్ ఇవన్నీ రిమూవ్ చేసాము, డీసిల్టింగ్ కూడా చేసాము. ప్రతి చోట్ల కనీసం 10 మీటర్ ఇప్పుడు విడ్త్ 10 మీటర్ విడ్త్ ఉంటుంది. సో టు టేకప్ ద డిశ్చార్జ్ హ్యాండిల్ చేయడానికి అది సరిపోతుంది. ఇంకా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కొన్ని కేసెస్ లిటిగేషన్ కూడా వచ్చింది, కానీ ఇప్పుడు కోర్టులో ఫైట్ చేసి ఆ మ్యాటర్ కూడా సాల్వ్ అయిపోయింది. కొన్ని బిల్డింగ్స్ కూడా సీజ్ చేసాము. ఈ రోజు కూడా ఒక పెద్ద బిల్డింగ్ సీజ్ చేస్తాము. సో ముఖ్యంగా అన్ని ఎన్క్రోచ్మెంట్స్ మేము రిమూవ్ చేసాము. సైడ్ డ్రైన్స్ గురించి నేను చెప్తున్నాను ప్రత్యేకించి. సైడ్ డ్రైన్స్ అన్ని కూడా స్టక్అప్ అయి ఉన్నాయి. వాటిని క్లీన్ చేయడం కోసం ఎంత మ్యాన్ పవర్ని వాడుతున్నారు? నగరంలో మ్యాన్ పవర్ సరిపోవట్లేదు అనేది కూడా ఉంది. ఎక్కడి నుంచి ఏమైనా తరలించే అవకాశం ఉందా? కాదు, అట్లా ఒక 100 పర్సన్స్తో లాస్ట్ 55 రోజుల నుంచి గ్యాంగ్ వర్క్ చేస్తున్నాము. సో 55 వార్డ్స్లో అన్ని డ్రైన్స్ రోడ్ సైడ్ క్లీన్ చేసాము ఆల్రెడీ. అన్ని పెద్ద డ్రైన్స్ కూడా డీసిల్డ్ చేసి
పెట్టాము ఆల్రెడీ. మేజర్ ప్రాబ్లం ఏం రాలేదు. సో ముఖ్యంగా అన్ని డ్రైన్స్లో డీసిల్టింగ్ అయిపోయింది. ఇంకా 3-4 డేస్లో చిన్న చిన్న మిగిలిన డ్రైన్స్లో కూడా డీసిల్టింగ్ అయిపోతుంది. ప్రస్తుతం శానిటేషన్కి సంబంధించి ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎవరెవరిని అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు, ఏమేమి అక్కడ వాళ్ళకు సదుపాయాలు కల్పిస్తున్నారు? ఈ శానిటేషన్లో రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది గ్యాంగ్ వర్క్ ఒకటి. అన్ని మెయిన్ డ్రైన్స్, మెయిన్ రోడ్ క్లీన్ చేయడానికి ఒక 100 మంది ప్రైవేట్ వర్కర్ హైర్ చేసుకొని లాస్ట్ 55 డేస్ నుంచి గ్యాంగ్ నడుస్తుంది. అది ఒకటి. టౌన్ మధ్యలో, వార్డ్స్ మధ్యలో కూడా రెగ్యులర్ శానిటేషన్ వర్క్ నడుస్తుంది. ప్రతిరోజు ట్రాక్టర్ మార్నింగ్ ప్రతి వార్డ్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసి మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కి వెళ్తుంది. అలాగే అక్కడ ఉన్న జవాన్ కూడా శానిటేషన్ వర్కర్స్తో రోడ్ డ్రైన్ క్లీనింగ్ మా శానిటేషన్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు చేసిస్తున్నారు. సో శానిటేషన్ ప్రాసెస్ వార్డ్స్లో రెగ్యులర్గా నడుస్తుంది. ఈ గ్యాంగ్ వర్క్ అడిషనల్గా మేము చేస్తున్నాము. స్పెసిఫిక్లీ మాన్సూన్ నిర్వహించడానికి గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేశాము. సో నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ ఒక 100-day ప్లాన్ మేము స్టార్ట్ చేశాము. ఈరోజు 56 డేస్. సో లాస్ట్ 55 డేస్ నుంచి ప్లాన్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 90% డ్రైన్స్, మెయిన్ డ్రైన్స్ క్లీన్ చేసాము, డీసిల్డ్ చేసాము. మిగిలిన 5-7%, 3-4-5% డ్రైన్ మిగతా ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ 3-4 డేస్లో అయిపోతాయి. ప్రత్యేక అధికారిగా సురేంద్ర మోహన్ ఐఏఎస్ని నియమించడం జరిగింది. వారితో వీసీ కానీ ఏసీ కానీ ఆడియో కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ మీతో వాళ్ళు ఏర్పాటు చేశారు కదా, దాంట్లో ఎలాంటి సూచనలు లభించాయి మీరు? నేను ఫోన్లో ఆయనతో మాట్లాడాను. సేమ్ ఈ విషయాల మీద డిస్కషన్ జరిగింది. అంటే మా ఫ్లడ్ ప్లాన్ గురించి ఆయన మాట్లాడారు, ప్రికాషన్స్ గురించి అడిగారు. సో నేను ఇప్పుడే చెప్పిన అన్ని స్టెప్స్ అన్ని కూడా ఇన్ఫార్మ్ చేశాను. అన్ని 12 వార్డ్స్లో ఒక స్పెషల్ ఆఫీసర్ అక్కడ ఉన్న వాలంటీర్స్ కోఆర్డినేట్ చేసి ఎఫర్ట్స్ పెడుతున్నారు. మున్నేరు లెవెల్స్ కూడా మానిటర్ చేస్తున్నాము, రేంజ్ కూడా మానిటర్ చేస్తున్నాము. అట్లా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను ఆయన కూడా ఇచ్చాను. మొత్తంగా చూస్తే 12 డివిజన్స్ ఏదైతే ఉన్నాయో 12 డివిజన్స్లో మాత్రమే ఎఫెక్టెడ్గా ఉండబోతుంది. అలాంటిది కూడా 15 అడుగులు దాటిన తర్వాతనే అలాంటి పరిస్థితి వాటిల్లబోతుంది. దానికి అంటే దిగువన ఉంటే మాత్రం ఎలాంటి అనర్థం జరిగే అవకాశం లేదని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.